ఈరోజు బయలుదేపం రిలీజ్ అయిన రోజట 32 సంవత్సరాల క్రితం టెక్నాలజీ మీద ఆయనకి కమాండ్ ఉంది సంగీతం గారి. ఆ కమాండ్తో నడిపినటువంటి సినిమా ఇది. పాతాళ భైరవి, జగదేక వీరుని కథ ఆ సినిమాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో ఉండాలి. టెక్నాలజీ లేకుండా దాంట్లో రకరకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తటం అనేది ప్రోగ్రాం. ఆహారం కూడా తీసుకోకుండా అలాగే 12 గంటలు సెట్ మీద ఉన్న ఆర్టిస్టులు కూడా ఉన్నారు. డ్యూయల్ రోల్, ఇద్దరు ఫైట్ చేస్తారు, కత్తి యుద్ధాలు ఎలా తీశారు, మాస్క్ షాట్లు అనేది ఇప్పటికీ జనాలకు ఆశ్చర్యంగానే ఉంటుంది. 4 జానర్లలోనూ సినిమాలు చేసిన ఘనత నందమూరి బాలకృష్ణ. భరద్వాజ గారు ఈరోజు బయలుదేపం రిలీజ్ అయిన రోజట 32 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 14వ తారీఖున బయలుదేపం రిలీజ్ అయింది. అవును, అంటే మనకి జానపద సినిమా అనేది ఒక జానర్ ఉండేది. అవును, ఆ జానర్లో జానపద కథలు, జానపద సాహిత్యం ఇన్ఫ్లుయెన్స్లో నుంచి జానపద చిత్రాలు వచ్చినాయి. అలాగే మనకి చాలా అద్భుతమైన విజయాలు సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి ఆ ఏరియాలో. వాటిలో అక్కినేని నాగేశ్వరరావు గారి బాలరాజు, లేకపోతే ముగ్గురు మరాఠీలు అలాంటి సినిమాలు ఉన్నాయి. అలాగే హీరోని చాలా అద్భుతంగా ఎలివేట్ చేస్తూ నడిచినటువంటి పాతాళ భైరవి లాంటి సినిమాలు ఉన్నాయి. అలాగే సామాజిక అంశాలు, అంటే ఆ సమాజంలో ఉన్నటువంటి సమస్యలను తీసుకెళ్ళి జానపద కథలో పెట్టి తెరకెక్కించి నడిపినటువంటి బందిపోటు లాంటి సినిమాలు కూడా చూసాం మనం. అవునవును. అంటే ఈ సినిమా అనగానే, ఈ జానర్ అనగానే ఒక రాకుమారుడు, ఒక రాకుమారి, ఒక మాంత్రికుడు అనే సెటప్లో ఒక ఫార్ములాగా అనుకుని సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు. అదే టెక్నాలజీ లేకుండా దాంట్లో రకరకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. మీకు గుర్తుంది కదా? అంటే మాయాజాలము అనేది ఉంటుంది. మాంత్రికుడు అనగానే మాయలు, మంత్రాలు, గొడవలు. అంటే ఆయన ఇలా అనగానే ఇది మాయమైపోవటం, ఇంకేదో వచ్చేయటం. అలాగే ఒక ఏదో ఎక్కి దాని మీద ఒక కంబళి మీద కూర్చుంటే అది ఎక్కడికో తీసుకెళ్ళిపోవటం, ఇలాంటి చాలా విచిత్రాలన్నీ జరుగుతాయి. అంటే థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తటం అనేది ప్రోగ్రాం. అలా వాళ్ళని అంటే ఇప్పుడు వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళటం అనే దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అవును, ఈ పాన్ ఇండియా మార్కెట్ అనేటువంటి యాంగిల్లో. అందుకని ఆ తరహా కథలు ఎంపిక చేసుకొని థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుల్ని విచిత్ర లోకాల్లో తిప్పి తీసుకురావటం. కానీ ఆ రోజుల్లోనే 30 సంవత్సరాల క్రితం టెక్నాలజీ లేని రోజుల్లోనే, అంటే మీరు ఈ సినిమాని 30 అంటున్నారు, దీనికంటే 30 సంవత్సరాల క్రితం వచ్చిన జానపదాలు ఉన్నాయి. అవును, అవి కూడా అంటే 60 ఏళ్ళు 75 ఏళ్ళు గడిచిపోయిన జానపదాలు కూడా చూస్తున్నాం మనం. అవును, అప్పుడు అవి ఎలా తీశారు అనేది. ఇప్పుడు హెచ్ఎస్ వేణు అనేటువంటి ఒక కెమెరామ్యాన్ ఉండేవాడు ఆ రోజుల్లో. విఠలాచార్య గారికి పర్మనెంట్ ఆయన చాలా అద్భుతమైన లెవెల్లో జనాలు అసలు ఎలా తీశారు ఇది అనేది ఆశ్చర్యం. ఇప్పుడు కొన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్, ఇద్దరు ఫైట్ చేస్తారు, కత్తి యుద్ధాలు ఎలా తీశారు, మాస్క్ షాట్లు అనేది ఇప్పటికీ జనాలకు ఆశ్చర్యంగానే ఉంటుంది. అలా మనకి పౌరాణికాలను జానర్ ఉండేది. పౌరాణికాల్లో కూడా అంటే ఆ రోజుల్లో ఆర్టిస్టులు డెడికేషన్ కూడా అలాగే ఉండేది. ఈ మాస్క్ షాట్లు తీసేటప్పుడు ఒకేసారి 10 మందిని ఆవిష్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ రోజున. ఆ కెమెరాలతో, మిచెల్ కెమెరాలతో చేసేటప్పుడు ఇక్కడ వరకే ఎక్స్పోజ్ చేస్తారు. ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేస్తారు. అంతసేపు ఆర్టిస్టు సస్టైన్ అవ్వాలి అక్కడ. అంటే పొద్దున్న మొదలైతే ఒక గెటప్లో రాత్రి వరకు నడుస్తుంది షూట్. అంతసేపు అక్కడే డెడికేటెడ్గా ఏమీ తీసుకోకుండా, ఆహారం కూడా తీసుకోకుండా అలాగే 12 గంటలు సెట్ మీద ఉన్న ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అదే రామారావు గారు అలా ఉన్నాడు. ఆయన రవికాంత్ నగాయిచ్ అనేటువంటి కెమెరామ్యాన్, మీరు 10 గంటలు కూర్చుంటాను సెట్ మీద అంటే నేను చేస్తాను ఈ షాటు అని తీశాడు సీతారామ కళ్యాణంలో. అవును, అలాంటి సందర్భాలు ఉన్నాయి, చేశారు. అయితే ఎక్స్పెషల్లీ ఇక్కడ భైరవదీపం విషయానికి వచ్చినట్టు మనం మాట్లాడుకున్న 32 సంవత్సరాలు అని చెప్పేసి, దాంట్లో బాలకృష్ణ గారి 2 షేడ్లు గెటప్ల గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు అందరూ. అవును, కురీపుకి గెటప్ వేశారు అందులో. దాంతోపాటు ఆ సినిమా ప్రొడక్షన్ అంటే చందమామ విజయ అనే బ్యానర్ నుంచి వచ్చింది అది. ఈ చందమామ విజయ అనేది విజయ పిక్చర్స్ నుంచి వచ్చినటువంటి సంస్థ. అంటే నాగిరెడ్డి, చక్రపాణి వాళ్ళు 50లో ప్రారంభించిన సంస్థ అది. దాదాపుగా రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ నాటికి అయిపోయింది. చక్రపాణి గారి మరణం తర్వాత
ఆ బ్యానర్లో సినిమా నిర్మాణం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత వాళ్ళు స్టూడియో నడిచేది, ఓన్ ప్రొడక్షన్ అనేది ఆపేశారు. చక్రపాణి గారి తర్వాత స్క్రిప్ట్ మీద కమాండ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు మన దగ్గర, వదిలేద్దామని ఆపారు. ఆపిన తర్వాత వాళ్ళ పిల్లలకి మళ్ళీ సినిమా నిర్మాణంలోకి రావాలి అని ఒక కోరిక పుట్టింది. అది 32 ఏళ్ల క్రితం జరిగినటువంటి కార్యక్రమం. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు తీయాలి అనుకున్నారు. తెలుగులో బాలకృష్ణతో చేయాలి అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు 50లో విజయ మొదలుపెట్టినప్పుడు ఆ కంపెనీ హీరో ఎన్టీ రామారావు గారు. వాళ్ళ మొదటి సినిమా ఆయనతోనే చేశారు, షావుకార్. తర్వాత సినిమా పాతాళ భైరవికి ఆయనే. ఇక అక్కడి నుంచి ఆ బ్యానర్ పర్మనెంట్ హీరో ఆయనే. కాబట్టి ఇప్పుడు అప్పటికి రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. 94 ఆయన ఎలక్షన్ మూడ్లో ఉన్నాడు నిజానికి. 94 ఎన్నికల్లో ఆయన 3వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ ఎన్నికల ప్రచారము, ఆ హడావిడిలో ఆయన ఉన్న టైంలో ఈ సినిమా ప్రారంభమైంది, భైరవ ద్వీపం. 14 రిలీజ్ అయిపోయింది, ఏప్రిల్ 14. అవును. ఈ హడావిడి మధ్యలో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి సంగీతం శ్రీనివాసరావు గారిని ఈ సినిమాకి డైరెక్టర్గా ఎంపిక చేసుకున్నారు వాళ్ళు. దీనికంటే ముందు, భైరవ ద్వీపానికంటే ముందు వాళ్ళు చేసిన సినిమా బృందావనం. ఈ బ్యానర్లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా, రమ్యకృష్ణ హీరోయిన్గా ఒక సరదా కథని సంగీతం గారే డైరెక్టర్. దానికి కూడా రావికొండలరావు గారు నిర్మాణ పర్యవేక్షణ. అంటే ఆయనకి ఎందుకు బాధ్యతలు అప్పచెప్పారంటే, విజయ సంస్థకి విజయ చిత్ర అని ఒక పత్రిక ఉండేది. ఆ విజయ చిత్ర పత్రికకి కుటుంబరావు గారు తొలి రోజుల్లో ఎడిటర్గా ఉండేవాడు. తర్వాత పూర్తి బాధ్యతలు రావికొండలరావు గారే చూశారు. ఆ లింక్ ఉంది వాళ్ళకి. అందుకని మీరే కూర్చుని, మేము సినిమాలు తీయాలనుకుంటున్నాం, మీరు కూర్చుని కథలు ఫైనలైజ్ చేయటం. అంటే ఆ రోజున చక్రపాణి గారు ఏ బాధ్యతలు అయితే నిర్వహించారో ఆ పనులు కొంత మీరు చేయాల్సి ఉంటుంది అని రావికొండలరావు గారిని కూర్చోబెట్టారు. ఆయన రాసిన కథతోనే ఆ బృందావనం సినిమా వచ్చింది. అది విజయవంతమైంది. ఇది విజయవంతం అవగానే తమిళ్లో రజనీకాంత్తో ఒకటి, కమల్ హాసన్తో ఒకటి మొదలుపెట్టారు. అదే టైంలో తెలుగులో ఎన్టీఆర్ గారి అబ్బాయితో సినిమా చేయాలి అని భైరవ ద్వీపం. ఏ జానర్లో చేద్దామంటే, ఆయనతో మనం పౌరాణికాలు తీసి విజయాలు సాధించాం, అలాగే జానపదాలు తీసి విజయాలు సాధించాం. కాబట్టి అంటే మాయాబజారు, పాతాళ భైరవి ఈ సినిమాలు చేస్తున్నాం కాబట్టి ఆ తరహా సినిమాలు చేద్దాం అని అనుకుని సంగీతం గారికే బాధ్యతలు అప్పచెప్పి ఈ భైరవ ద్వీపం అనే కార్యక్రమం సినిమా మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఈ కథా నిర్మాణంలో అందరూ పార్టిసిపేట్ చేశారు. రావికొండలరావు గారు ఉన్నారు, అలాగే సంగీతం గారి కంట్రిబ్యూషన్ ఉంది. ఆయన కేవీ రెడ్డి గారి దగ్గర జీవితం మొదలై మాయాబజార్ సినిమాకి పనిచేశాడు ఆయన. అంతకుముందు గ్యాప్లో ఆయన యాక్చువల్గా కేవీ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయింది ఆ సినిమాకి, దొంగరాముడికి. అక్కడి నుంచి దీనికి వచ్చాడు మాయాబజార్కి. అక్కడి నుంచి కొనసాగింది. ఆ కొనసాగిన దీనిలో వీళ్ళతో రిలేషన్ ఉంది ఆయనకి. నాగిరెడ్డి గారు ఉన్నారు అప్పటికి. నాగిరెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆ ఫ్లోర్, అంటే భైరవ ద్వీపం ప్రారంభ సన్నివేశాలు, ఆ రోజు ఇద్దరు సెట్ మీద ఉన్నారు. ఉన్న సందర్భంగా ఆయన అడిగాడు, ఏవండి మీరు అడిగితే నేను చేస్తాను కదా, మీరు ఎందుకు నన్ను అడగలేదు అని. ఎవరిని? నాగిరెడ్డి గారిని. ఇదేదో పిల్లలు చేస్తున్నారు, మీకు నాతో సినిమా చేసే ఉద్దేశం ఇప్పుడున్నా నేను చేయడానికి సిద్ధం అన్నాడు నాగిరెడ్డి గారు. ఆయన నవ్వు ఊరుకున్నాడు. అదే అలా మొదలైంది భైరవ ద్వీపం. రోజా హీరోయిన్ ఈ సినిమాలో. అలాగే మాంత్రికుడు క్యారెక్టర్ కోసం విజయ రంగరాజును తీసుకున్నారు. తను అంటే దీనికి ఇన్ఫ్లుయెన్స్ పాతాళ భైరవే. పాతాళ భైరవి తరహా కథ ఉంటుంది దీనిలో. దాంతోపాటు కీలుగుర్రం అలాంటి సినిమాల్లో కొన్ని ఘట్టాలు కూడా వచ్చినాయి దీనిలోకి. అంటే మెయిన్గా అక్కడ మనకి బాగా అట్రాక్ట్ అయిన జనాలకి ఆ లిల్లీ పూట్ల సీన్ ఒకటి, అది ఒకటి మ్యూజికల్గా హిట్ అయింది, పెద్ద హిట్ కదా. మ్యూజికల్గా చాలా పెద్ద హిట్. మాధవపెద్ది సురేష్ దానికి ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉంది. అంటే విజయ పిక్చర్ అనగానే, విజయ బ్యానర్ అనగానే పాటలు చాలా అద్భుతంగా ఉంటాయనేది ఆ బ్యానర్లో పనిచేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు. ఒకవైపు ఘంటసాల గారితో మొదలైంది అది. ఘంటసాల గారి తర్వాత పెండ్యాల నాగేశ్వరరావు గారు, ఎస్ రాజేశ్వరరావు గారు, వాళ్ళ ముగ్గురు ఆ బ్యానర్ని ఒక మ్యూజికల్ బ్యానర్గా మార్చారు. ఆ వారసత్వాన్ని చెడకుండా నిలబెట్టాడు ఈయన. నిలబెడుతూ ఆయన చేసినటువంటి ప్రతి పాట చాలా ఇప్పటికీ. అందులో పర్టికులర్గా ఆ వనంలో
ఆవిడ రోజా గారు పాడే పాట ఉంది, పిలిచెనులే వసంతగానం అని ఒక పాట ఏదో ఉంటుంది, అవును. ఆ ఉద్యానవనంలో పాట. అది సంగీతం శ్రీనివాసరావు గారే రాశాడు. అవునా? ఓకే. ఆయనే రాశాడు. ఆయన పింగళ నాగేంద్రరావు గారి ఇన్ఫ్లుయెన్స్. ఓకే. విజయ బ్యానర్లో మొత్తం అన్ని సినిమాలకి ఆయనే పాటలు రాశాడు. పాటలు, మాటలు, కథలు ఆయనవే. ఎస్. ఆయన ఇన్ఫ్లుయెన్స్, ఆయన వాడిన టేబుల్ ఇప్పటికీ సంగీతం శ్రీనివాసరావు గారి ఇంట్లో ఉంది. అందుకని ఆయన ఆ ఇన్ఫ్లుయెన్స్లో నుంచి ఆ పాట ఆయనే రాసేసాడు. మిగిలిన పాటలు వేటూరి సుందరామూర్తి గారితో రాయించుకున్నారు. ఎస్. ఆ గెటప్ కోసం దాదాపు 8 గంటలు శ్రమించాడు అంతే, బాలకృష్ణ గారు అని ఆ చెప్తుంటారు. కురూపి గెటప్ కోసం. అవును. దీనిలో జగదేక వీరుని కథ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఎస్. శ్రీ తుంబురు నారద నాదామృతం అని ఒక పాట. అబ్బా! ఆయన పాడటం అలా పాడారు, ఈయన యాక్ట్ చేయడం కూడా ఇక్కడ నరగా కనపడుతుంటాయి షార్ట్. అవును, అవును. అంటే ఇది జగదేక వీరుని కథలో పాట తాలూకా ఇన్ఫ్లుయెన్స్లో నుంచి వచ్చిన పాట ఇది. ఎస్. ఇలా ఈ రెఫరెన్స్లు అన్నీ ఉన్నప్పటికీ కూడా అందులో రంభ గారి పాట, మీరు చెప్పిన లిల్లీపుట్లు సీన్ అదే. అవును. అక్కడ ఆ మినియేచర్ పద్ధతులు తీయటము, ఈ అప్పటికి ఇంకా ఈ విఎఫ్ఎక్స్ ఇవి అంత యాక్టివ్గా రాలేదు. అవును. దానికోసం ఆయన కబీర్ లాల్ గారిని వాడాడు ఆ ట్రిక్ షాట్స్ కోసం. అలాగే పిసి శ్రీరామ్ గారిని ఇన్వాల్వ్ చేశారు. ఇలా టెక్నికల్గా చాలా కష్టపడ్డారు. ఎస్ఎస్ లాల్ గారి సన్ ఆయన కబీర్ లాల్. ఓకే. ఆయన ట్రిక్ షాట్స్కి పెట్టింది పేరు. అవును. అందుకని వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు. అలా విపరీతమైన కేర్ తీసుకుని టెక్నాలజీ మీద ఆయనకి కమాండ్ ఉంది సంగీతం గారికి. అవును. ఆ కమాండ్తో నడిపినటువంటి సినిమా ఇది. జనాలకి విపరీతంగా కనెక్ట్ అయింది. అప్పటికి జానపదాలు తగ్గిపోయినాయి. మనకి జానపదాలు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మధ్యలో 70 దశకంలో ఒకసారి, అంటే 80 పర్టికులర్గా 80 ప్రాంతాల్లో మళ్ళీ జానపదాలు వచ్చినాయి. అంటే రామారావు గారు 2 సినిమాలు చేశాడు వరుసగా, 2 జానపదాలు. ఏది రాజపుత్ర రహస్యం ఎస్పి లాల్ గారితో ఒకటి, సింహబలుడు అని రాఘవేంద్రరావు గారు రామారావు గారి కాంబినేషన్లో 2వ సినిమా అది. అవును. అదే టైంలో కృష్ణ గారి సింహగర్జన అని జానపదం చేశాడు. వీళ్ళిద్దరి సినిమాల మీద పోటీగా ఆయన విఠలాచార్య గారు మళ్ళీ రంగప్రవేశం చేశాడు. చేసి ఆయన జయమాలిని గారితో జగన్మోహిని అని ఇంకో సినిమా తీసి పోటీలో నేను ఉన్నాను అని వచ్చాడు ఆయన. ఆ తర్వాత 3D జానపదం కూడా చేశాడు ఆయన. ఇలా ఈ హడావిడి జానపదాలు అప్పుడప్పుడు అలా మెరుస్తున్నటువంటి దశ. ఈ తరంలో అదే ఈ 4 హీరోల్లో జానపదాలు చేసింది బాలకృష్ణ గారు. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి ఇప్పుడు కృష్ణ గారు చేశాడు. ఆయన మహాబలుడు అనేటువంటి జానపదం ఉంది ఆయనకి. ఆ తర్వాత ఆయన సొంత డైరెక్షన్లో ఆయన బ్యానర్లో చేసిన సింహాసనం కూడా జానపద చిత్రమే. అవును. అలా నడిచింది. అదే ఆ తర్వాత జనరేషన్లో ఇంకెవరు జానపదాలు పౌరాణికాలు ఇవి చేసినటువంటి హీరోలు కనిపించరు మనకి. సీరియస్గా పౌరాణికాలు జానపదాలుతో పాటు చారిత్రకాలు ఈ సాంఘికాలు ఇలా 4 జానర్లలోనూ సినిమాలు చేసిన ఘనత నందమూరి బాలకృష్ణది. ఆయనకి ఆ అవకాశం, ఆయనకి అంటే భైరవ ద్వీపం కంటే కూడా ముందు సంగీతం గారికి ఈయనకి ఒక సింక్ అయినటువంటి సినిమా ఆదిత్య. అవును. ఆదిత్యలో సింక్ అవడానికి రీజన్ ఏంటంటే ఆయన రామారావు గారు అబ్బాయి కావడమే. అంటే కృష్ణదేవరాయల పాత్ర ఆయన ఆల్రెడీ చేస్తున్నాడు కాబట్టి ఆ మోడల్లో ఇతన్ని పెట్టి నడిపించేస్తే వెళ్ళిపోతుంది అనేది సెల్లింగ్ పాయింట్గా తీసుకుని మొదలైన ప్రాజెక్ట్ అది. కానీ ప్రాణం పోసారు ఆ పాత్రకి. చేశారు కదా. అందుకని అది ఆ ఇన్ఫ్లుయెన్స్తోనే దీనికి వచ్చారు భైరవ ద్వీపానికి. భైరవ ద్వీపంలో కూడా ఈయన పాతాళ భైరవి, జగదేక వీరుని కథ ఆ సినిమాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో ఉండాలి అని తను కూడా అంతే డెడికేటెడ్గా వ్యవహరించాడు. అది వర్కౌట్ అయింది. వర్కౌట్ అయింది. మిగిలిన పాత్రలు ఆ విలన్ క్యారెక్టర్ ఆయన విజయరంగరావు కూడా చాలా కష్టపడ్డాడు. ఆయన క్యారెక్టర్, ఆయన గెటప్ తీర్చిదిద్దటము, ఆ గుహలు లోపల విగ్రహాలు అవన్నీ డిజైన్ చేయటం, అంటే మాధవపెద్ది గోఖలే లాంటి వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వలన వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ వెళ్ళారు. మార్కస్ బార్ట్లే లేని లోటును కబీర్ లాల్ వీళ్ళు తీర్చారు. అలా మళ్ళీ ఒకసారి ఒక జనరేషన్కి జానపదాలు, తెలుగు జానపద చిత్ర ప్రాభవాన్ని మళ్ళీ పరిచయం చేసిన సినిమాగా భైరవ ద్వీపాన్ని చెప్పుకోవాలి. తెలుగు